తులారాశి వారికి 2025 ఎలా ఉంటుందంటారు? వాళ్ళు ఎలాంటి జాగ్రత్తలు తీసుకోవాలి? తప్పకుండా. తులారాశి వాళ్ళకి ఈ గత సంవత్సరం పోల్చుకుంటే ఈ సంవత్సరం బాగుంది. హ్మ్. తులారాశి వాళ్ళకి చాలామంది బాగుంది, బాగుంటుంది బ్రహ్మాండంగా చాలా గురువు కూడా వీళ్ళకి శుభగ్రహంగా యోగిస్తున్నాడు. శుక్రుడు శుభగ్రహం. సో అంటే రాశాధిపతి శుక్రుడు కూడా శుభగ్రహం కనుక ఇద్దరు శుభగ్రహాలు దృష్టి తులారాశి పడింది, చాలా బాగుంది అని. హ్మ్. అయితే తులారాశి వాళ్ళు చాలా బాగుంది అన్నప్పటికీ గత సంవత్సరంలో వీళ్ళు చాలా ఏంటంటే బాగున్నప్పుడు ఏం చేస్తారంటే ఆర్థిక ఇబ్బందులు అనేవి ఉన్నప్పటికీ వీళ్ళు అప్పులు చేస్తారు బాగా. హ్మ్. అంటే ఆ స్థలాలు చూపించో ఇంటి మీదో లేకపోతే లోన్స్ పెట్టో ఇవి చేస్తూ ఆ డబ్బును అలా సాధించారు. అంటే శుభగ్రహాల దృష్టి ఉన్నప్పటికీ ఏమవుద్ది, డబ్బు అనేది వస్తుంది ఎలా ఒకలాగా. హ్మ్. అది ఎలా వస్తుంది అనేది ఏంటంటే ఇంకా అప్పులు చేయడం అలా. సో దానివల్ల చాలా ఇబ్బందులు అనేది ఎదుర్కొంటున్నారు. ఈ ఈ సంవత్సరం ఏంటంటే వీళ్ళు అప్పు అనేది దాని జోలికి వెళ్ళరు. హ్మ్. బ్రహ్మాండంగా వాళ్ళ పని వాళ్ళు చేసుకుంటూ వాళ్ళకి ఒక క్లారిటీతో వెళ్తారు తులారాశి వాళ్ళకి. ఈ సంవత్సరం తులారాశి వాళ్ళకి వివాహ ప్రయత్నం అనేది బ్రహ్మాండంగా యోగిస్తుంది. సంతానం కోసం ఎదురు చూసే వాళ్ళకి సంతాన భాగ్యం బాగుంది. తర్వాత గృహయోగం కోసం చూసిన గృహయోగం ఉంది వీళ్ళకి. సో గృహయోగము, సంతాన యోగము, భాగ్యము, అదృష్టము అన్ని కలిసి వచ్చాయి తులారాశి వాళ్ళకి ఈ సంవత్సరం. అసలు ఎంత చక్కగా అంటే వీళ్ళు ధైర్యంగా ప్రతి పని చేయగలుగుతారు. వీళ్ళు పట్టిందల్లా బంగారం అనుకోవచ్చు. బంగారం, నిజంగా బంగారం లాగా వీళ్ళకి కలిసి వస్తుంది తులారాశి తులారాశి వాళ్ళకి. హ్మ్. ఇది వీళ్ళకి ఎంత అంటే మే నుంచి ఈ ఫలితాలు వస్తాయి. సో జనవరి నుంచి తక్కువగా ఉంది, మే నుంచి బ్రహ్మాండంగా ఉంటాయి. సో ఎప్పుడైతే మే నుంచి ఈ ఫలితాలు వీళ్ళకి అందుకుంటారో అక్కడి నుంచి వీళ్ళకి తిరిగి ఉండదని చెప్పేసి చాలా మంచి సత్ఫలంగా అనిపిస్తుంది. అయినప్పటికీ కొన్న తులారాశి వాళ్ళకి ఎంత బాగున్నప్పటికీ ఉన్న వీళ్ళకి కాస్త రాహుకేతులు ఒక ఇబ్బంది ఉంది. సో సంతానం, హ్మ్. తులారాశి వాళ్ళ సంతానం ఎవరైతే ఉన్నారో వాళ్ళు కాస్త మాయలో పడ్డం కానీ ఇబ్బంది పడ్డం కానీ ఉంది. అంటే ఇప్పుడు చిన్నపిల్లలు అనుకోండి, అనారోగ్య సమస్య వచ్చి తల్లిదండ్రులు బాధపడుతుంటారు. పెద్దవాళ్ళు అంటే కాస్త బైక్ రైడ్స్ కానీ కార్ రేస్ కానీ వెళ్ళడం కానీ అక్కడ ప్రమాదానికి గురవడం కానీ ఇలాంటి ఇబ్బందులు ఉన్నాయి. సో సంతాన విషయంలో మాత్రం వీళ్ళు కొంచెం జాగ్రత్తగా ఉండాలి. వాళ్ళకి కావాల్సిన వస్తువులు అన్ని కొనివ్వకుండా కాస్త అడిగి వివరణ తెలుసుకొని ఇవ్వాలా వద్దా అని ఆలోచించి ఇస్తే కనుక మంచిది. సో వెళ్ళే వాళ్ళు ఎన్నింటికి వస్తున్నారు, ఎన్నింటికి వెళ్తున్నారు, బయటికి వెళ్తున్నారు అనేది ఒక దృష్టి పిల్లల విషయంలో జాగ్రత్త వహించాలి. వహించాలి. లేకపోతే వాళ్ళ వల్ల వచ్చే ప్రమాదం వీళ్ళకి ఇబ్బందిగా ఉంది. సో సంతానం ఒక ఇబ్బంది అనేది కనిపిస్తుంది ఈ సంవత్సరం వీళ్ళకి. సో సంతానం అనేది చిన్నపిల్లలు ఉంటే చిన్న అనారోగ్య సమస్యలు, పెద్దవాళ్ళు ఉంటే ఏదో ఒక సమస్యలు. ముఖ్యంగా ప్రయాణాలు చేసేటప్పుడు చాలా జాగ్రత్తగా శుభశకునాలు చూసుకుంటూ భగవంతుడు నమస్కారం చేసుకుంటూ ఇంట్లో పెద్దవాళ్ళు ఎదురున్న మంచి వాళ్ళు చెప్పి వెళ్ళడము, రావడము, ఇవన్నీ చేసుకుంటూ వెళ్ళడము. వెళ్ళేటప్పుడు దేవుడి దగ్గర ఒక కొబ్బరికాయ కొట్టేసి దండం పెట్టుకుని ఆ ప్రయాణం క్షేమంగా వెళ్ళి మేము లాభంగా వచ్చేలాగా మమ్మల్ని ఆస్వాదించమని చెప్పి దేవుడి దగ్గర మొక్కి వెళ్ళడము, కారుకి ఖచ్చితంగా నిమ్మకాయలు కట్టి వెళ్ళడము, ఇవన్నీ చేసుకుంటూ వెళ్తే వీళ్ళకి అనుకూలంగా ఉండదు. లేదా ప్రయాణాల్లో కొంచెం ఇబ్బందులు, సంతానం ఇబ్బంది ఈ సంవత్సరం వీళ్ళకున్న గండం. మిగతా అన్ని సమానంగా బాగున్నాయి. ఈ రెండు ప్రమాదాల్లో కనుక జాగ్రత్తగా పరిహారం తీసుకోవడం, వెళ్ళడం. తర్వాత లక్ష్మీ నరసింహస్వామి క్షేత్రానికి వెళ్ళడము, లక్ష్మీ నరసింహస్వామి ఆరాధన చేయడము. ప్రతి శుక్రవారం ఇంట్లో లక్ష్మీ నరసింహస్వామికి తులసి మాలలు వేసి తులసి దళాలతో పూజ చేసుకోండి. ఆ తులసి దళాలు వాళ్ళు ప్రయాణం చేసే వెహికల్లో అయితే ఇంట్లో ఆర్థికపరమైన ఇబ్బందులు ఉన్న వాళ్ళకి వాళ్ళ ధనంలో పెట్టుకోవడం వల్ల అన్ని అనుకూలంగా కనిపిస్తుంది, బాగుంటుంది. ఇది వీళ్ళు చేసుకోవాల్సిన పరిహారాలు.